సూపర్ 6 సంక్షేమ హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దశలో భాగంగా సంక్రాంతికి 3 సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు. విద్యార్థుల చదువు కోసం తల్లిదండ్రుల ఇబ్బందులను తగ్గించేందుకు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున నగదు జమ చేస్తామన్నారు. వారి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికతో ఆలోచించిన కార్యక్రమం తల్లికి వందనం. ఇది చాలా మంది అసాధ్యం అన్నారు. కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఒక సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండవది ప్రధానంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్లు చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్ చేసుకుని ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది చాలా